స్మితా గారితో సాంగ్ అది ఎలా కుదిరింది? స్మితా గారితో సాంగ్ ఒక రోజు బహాకిలికి సూపర్ హిట్ ఆ సాంగ్ కూడా. అవును, మంచి చాలా పెద్ద భలే ఉంటుంది. నేను అది సాంగ్ గురించి అంటే మేము రైట్ సైడ్ షూటింగ్ జరుగుతుంది అప్పుడు. అరకు పక్కన ఒక రిమోట్ విలేజ్, చిన్న విలేజ్, అసలు ఎవరు చిన్న చిన్న గుడిసెలు అవి ఉన్నాయి అక్కడ వచ్చి వాళ్ళు అంటున్నారు, సారు మీ పాట సూపర్ ఉంది అంటాడు. అక్కడ అబ్బాయి ఒక పిల్లలు న్యూస్ కూడా ఇప్పుడే చూసాం సార్ చాలా బాగుంది అంటే, అమ్మ ఇంత అంత అంత చిన్న పిల్లలు పల్లెటూరు కూడా రీచ్ అయింది అది. అందరూ సాంగ్ పెద్ద హిట్. అది ఎలా వచ్చింది అంటే మన నోయల్ ఉండే కదా సింగర్ నోయల్, ఆయన ఫోన్ చేసి సరే కట్టయింది, ఫోన్ చేసి భయ్య ఇట్లా స్మిత గారు కిల్కి లాంగ్వేజ్లో ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నారు భయ్య, మీరు ఒక్కసారి వచ్చుతారా? అరే అదేముంది భయ్య అంటే బాహుబలి గురించి అంటే సరే వచ్చింది, పోయి డిస్కషన్ చేసి అలా అలా వచ్చిన సాంగ్ అది. స్మిత గారు కూడా బాగా అసలు లిరిక్స్ రాయించి చాలా బాగా, చాలా కష్టం అసలు, చాలా బాగా అనుకుని ప్లానింగ్గా వెళ్ళి మళ్ళీ ఆ గెటప్లోంచి కొంచెం మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి బాగా. స్మిత గారు వెరీ గుడ్ పర్సన్. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు ఆ సాంగ్? 2 days షూటింగ్, చెన్నైలో రికార్డింగ్, అచ్చు గారు మ్యూజిక్ డైరెక్టర్. మీ వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో నేను మోడ్యులేషన్ అవన్నీ ఇంపార్టెంట్ కదా. అది బహాకిలికి రహాకిలికి అందులో కొంచెం గెటప్ అది ఉన్నా కొంచెం లవర్ బాయ్ లో చూపిస్తారు అందులో ఆ సాంగ్ లో. అవునవును. సో ఇప్పుడు ఒక్కసారి మనం కొంచెం బ్యాక్ వెళ్దాం. సో ప్రభాకర్ అన్న ఇలా ఉన్నాడు, బట్ లోపల ఒక లవర్ బాయ్ ఫీలింగ్స్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఉన్నాయన్న, నువ్వు అట్లా చెప్పకు. ఒక్కసారి మనం కాలేజ్ ఏజ్కి వెళ్దాం. అసలు ఊళ్ళో కానీ కాలేజ్లో కానీ నువ్వు లవ్ చేయకుండా ఎవరిని ప్రపోజ్ చేయకుండా ఎలా జరుగుద్ది అసలు? నువ్వు లేదు లేదని మాట దాని చేసి టాపిక్ మార్చేస్తున్నాడు, కానీ అసలు ఉంటది ప్రతి మనిషిలో నాకు తెలిసి. నాకు ఆ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ అంత కరెక్ట్ లేదు, కానీ కరెక్ట్ లేకపోయినా అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? స్టార్ట్ అయిందంటే అది పేరొద్దు బట్ నాకు 2 సార్లు లవ్ లెటర్ ఇచ్చినప్పుడు 2 సార్లు కొట్టిన నన్ను. అంటే మీరు ఇచ్చారు ఒక అమ్మాయికి ఇచ్చాను, వాళ్ళ అన్న కొట్టాడు. ఏ ఏజ్ లో? ఒక 18 లెటర్తో రాసారా ఏంటి లవ్ లెటర్? ఇంకుతోనే అంతే లేదు, అదే మనం కదా మనతో ఉంటారు కదా రైటర్స్ ఉంటారు కదా, మంచి పోయిటరీ యాడ్ చేస్తారు ఉంటారు. అవును, కష్టం లవ్ లెటర్ రాయడం చాలా కష్టం. ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చిన వాళ్ళ అన్న కొట్టాడు. అప్పుడే ఇమ్మీడియట్ నైట్ సాయంత్రమే తీసుకెళ్ళి ఇచ్చారు అమ్మాయి. అంటే ఇద్దరం కొట్టుకున్నాం అనుకోండి. అది అన్న అలా నుంచి మిమ్మల్ని కొట్టాడు, నేను ఆయన కొట్టాడు. ఈ అన్నయ్యలు ఉన్నారు, ఇది ఒకటి లవ్ ముందు వస్తారు. ఈ అన్నయ్యలు ఉన్నారు, అర్థం చేసుకోరు అసలు. అలా ఫస్ట్ లెటర్ ఇవ్వడంతో అయిపోయింది అంటే అంతే, మ్యాక్సిమం అయిపోయింది. గొడవతో మళ్ళీ లవ్ ఎప్పుడు? నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ లో ఉన్నప్పుడు కాదు, బయట ఇక్కడ ట్రైనింగ్ సంథింగ్ మైండ్ లో వస్తుంది, వచ్చింది పోలీస్ చేయడం కోసం. ఇది పక్కన పెట్టి లవ్ అని కాదు, మన లైఫ్ లో కామన్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కామన్. అది నిజాయితీగా చెప్తే ఒప్పుకోవాలి, తప్పదు. కరెక్ట్ ఒక దగ్గర అమ్మాయికి అప్రోచ్ ఎట్లా కలవాలి లుక్ కలుస్తున్నాయి, బట్ మాట్లాడాలి, ఛాయిస్ లేదు. మొబైల్స్ లేవు కదా, ఇంకా మొబైల్స్ వచ్చినాయి కానీ అప్పుడే కొత్తగా మనకు కొనుక్కునే అంత సీన్ మనకు లేదు. సీన్ లేదు అంటే మెయింటైన్ చేసినంత సీన్ లేదు. అప్పుడు ఇన్కమింగ్ కూడా డబ్బులు పెట్టే స్టార్టింగ్ లో ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒక ప్లేస్ లో కాలేజ్లో వెళ్ళి వస్తుంది, ఆడ అయితే బెటరు అని చెప్పి పబ్లిక్ ప్లేస్ కొంచెం ప్రాబ్లం తక్కువ ఉంటుంది అని చెప్పి, పబ్లిక్ ఎక్కువ ఉంటే తప్పించుకోవడానికి ఛాయిస్ ఎక్కువ. సీరియస్ అయిందండి. అచ్చా, ఇది బాగుంది పాయింట్. లవర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది జనం ఉంటే తప్పించుకోవడానికి. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఈజీ కదా. అప్పుడు గ్రీటింగ్ ఆర్చీస్ అనుకుంటా కదా, ఆర్చీస్ బాగా ఫేమస్, గ్రీట్ చాలా ఫేమస్. అప్పుడే మ్యూజిక్తో వచ్చింది కొత్తగా, అది కొంచెం కాస్ట్లీ అది అప్పుడు ఆ రోజుల్లో. అది ఆ మ్యూజిక్తో వచ్చేది, అని వచ్చేది. అది కొని రాసి ఇద్దామని నేమ్ ఇట్లా పిలిచి సోని అన్నాను. ఇలా బ్యాగ్ చూసింది, ఇలా చేతిలో పెట్టాను. నా బ్యాగ్ వాళ్ళ ఫాదర్ ఉండు వెనకనే నేను చూసుకోలేను అట్లా. వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఏదో సంథింగ్ ఫీజు ఏదో కట్టడానికి ఏదో సంథింగ్ వచ్చింది, ఆయన ఒకటి ఎంపడి. నేను చూసుకోలేను ఆయన్ని. ఇచ్చిన ఏం లేదా అంది, ఏం లేదు అని చెప్పి ఎట్లైనా కవర్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఆయన వచ్చి అడిగితే లేదండి ఈమె కాదు, వేరే ఫ్రెండ్కు ఇవ్వమని ఇచ్చాను నేను, అదేదో కవర్ అయిపోయింది.
అలా అలా ఏదో ఇక్కడ అన్నయ్య ఇక్కడ ఫాదరు ఫాదర్ అంటే తప్పు మనది కదా చూసుకోకపోవడం సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అట్లా చూసుకోలేదు ఫస్ట్ ఎవరున్నారు అనేది ఓకే బాగానే ఉంది అప్పుడు కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు మిమ్మల్ని చూసి అరే ఎంత మంచి కుర్రాడిని మిస్ అయ్యాను అనుకుంటారు కదా. అంటే మనకు కూడా ఉంటుంది కదా ఫీలింగ్, మనకు కూడా ఉంటుంది సేమ్ టైం. ఇప్పుడు మేబీ వాళ్ళు చూసే ఉండొచ్చు ప్రభాకర్ని తర్వాత ఎంత పాపులర్ అయిన తర్వాత మాట్లాడారు అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఓ ఫ్రెండ్. ఓకే, సో మీ లైఫ్లో ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజ్ ఏ సినిమా అయిన తర్వాత? మా మర్యాద రామన్నప్పుడు. మర్యాద రామన్న అయిన తర్వాత అప్పుడు అదే టైంలో పెళ్లి చూపులకి వెళ్ళారా? వెళ్ళాను. మిమ్మల్ని చూసి వదిన భయపడలా? బాగున్నానప్పుడు అని ఇప్పుడు కాదన్నా డైరెక్ట్గా ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, ఇంకా రిలీజ్ కాలేదు లెక్క. నేను నాకు ఒక ఫీలింగ్, నేను ఎప్పుడు క్యూట్గా అనిపిస్తాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అయినారు కానీ నేను మహేష్ బాబు అంటే ఇంకా సాఫ్ట్గా ఉన్నాను లేండి అప్పుడు. ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, నేను బాగా సాఫ్టే అట్లా ఉండి ఫస్ట్ పెళ్లి సంబంధం చూనికి వచ్చినాం. చూసిన ఓకే అబ్బాయి హైట్, మెయిన్ ప్రాబ్లం హైటే. అమ్మాయి దొరకాలి కదా, అది 7 వెళ్ళిన అమ్మాయిలు మీడియం ఉంటారు అని దొరకాలి మనకు. అమ్మాయి హైట్ ఉంటే బాగుండదు. అలా జరుగుతున్న టైంలో ఏం చేస్తాడు, సినిమా చేస్తాడు, సినిమా చేస్తాడు. అమ్మో సినిమాలు చేస్తాడు అసలు ఎవరు మనకి హైట్ ఉన్న అమ్మాయి దొరకడం కష్టం, మూవీ అంటే ఇష్టపడే అమ్మాయి దొరకడం కష్టం. లక్కీ ఏంటంటే వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్కు వాళ్ళ పెద్ద అన్న మన దాసరి గారు ఏదో మూవీ అప్పుడు కొత్త వాళ్ళతో అనౌన్స్మెంట్ చేసి అప్పుడు యంగ్ ఇండియా అంతకుముందు అనుకుంటా చేసినప్పుడు ఆ అబ్బాయి ట్రై చేశారు ఆయన. ఓకే, ట్రై చేసి సెలెక్ట్ అయ్యిండు. అందులో ఏదో ఓ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యిండు. రిటర్న్లో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో ట్రైన్ యాక్సిడెంట్ అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు లోపల పడిపోయాడు. అందులో అది వాళ్ళకు ఉంది ఒకటి. ఆ అబ్బాయి అంటే వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేద్దాం అని అవ్వకుండానే వెళ్ళిపోయాడు. అంటే ఆఫర్ వచ్చిన తర్వాత చనిపోయాడు. ఆ విషయం నాకు తెలియదు కానీ బట్ వాళ్ళు తర్వాత అయిపోయాడు. వచ్చి రిటర్న్లో ఫొటోస్ ఉన్నాయి, అప్పుడు ఫొటోస్ ఉంటే అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ అమ్మకు ఉంది అది కంపల్సరీ. ఇప్పుడు మా అత్తమ్మకు ఉంది అది కంపల్సరీ. నన్ను చూసేవారు సినిమా అనే వరకు, అది రాజమౌళి గారు అనే వరకు కొంచెం ఇంట్రెస్ట్. అదే నా కొడుకు కాకుండా నా అల్లుడు అవుతాడు అనే ఫీలింగ్ ఉంది. చేస్తాడు అని. బట్ దాంట్లో వేరే వాళ్ళు వద్దు, సినిమా వాళ్ళు వద్దు అని వేరే వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ అన్న వాళ్ళంతా ఉంటారు కదా, వద్దు అన్న కూడా ఒక ఇన్నర్గా ఉంటుంది కదా, అలా వాళ్ళు ఒప్పుకున్నారు. అది అంటే అప్పుడు మా మిస్సెస్ ఇది టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది ఆ టైంలో. వాడి ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ జరుగుతుంది కదా, జాబ్ వస్తుంది కదా, మంచి జాబ్ ఉన్నోనికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవి సినిమా వాళ్ళు ఇవన్నీ డిస్కషన్ వస్తాయి పక్క నుంచి. కూడా హైట్ ఉంటారా? 6'5" అంటే 5'5". పర్వాలేదు. 5'5" అంటే ఇప్పుడు అదే హైట్ ఎక్కువ పోయా. ఇప్పుడు మనకు దగ్గర తక్కువ. ఇప్పుడు మనం 5'7", 5'8" అంటే కష్టము. మర్యాద రామన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన రియాక్షన్ ఏంటి బైరెడ్డి చూసిన తర్వాత? నేను షూటింగ్ అప్పుడు కూడా నేను అంతకుముందు చేశాను కదా చిన్న పరుగు అవి ఇది. యాక్చువల్ అదే ఉంది మా ఊళ్ళో అయినదే, మా మిస్సెస్ అయినది. నేను వచ్చి ఇది అని చెప్పాను, నేను చెప్పకుంటే అంటే ఉంటుంది ఒక దాంట్లో కనిపిస్తారు అన్న ఫీలింగే ఉంది ఆమె. తర్వాత మర్యాద రామన్ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో జరుగుతుంది. అప్పుడు వెళ్ళాం ఆడియో ఫంక్షన్కు. మేడం అప్పటికి మాకు అబ్బాయి పెద్దోడు. ఫాస్ట్ మీరు చాలా. లేదు 1 year అండి, అంటే లేట్ అయింది కదా, అంటే జర్నీ లేట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ కావడానికి అది హౌస్ సెట్ చేసే వరకు 6-7 months అయిపోయింది. అలా లేట్ అయిపోయింది. అది పాయింట్. లేట్ అయిపోయే వరకు మేడం రిసీవ్ చేసుకుంటాం. మేడం రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా మా మిస్సెస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంట. అది ఇంత ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, రాజమౌళి గారు మా చిన్నోడిని ఎత్తుకునే తిరుగుతుంది అక్కడంతా, రమ గారు, వల్లి గారు వీళ్ళందరూ. అది చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. బట్ అందరు గీతా మాధురి గారు వాళ్ళందరూ ఉన్నారు అన్నట్లు. అప్పుడు తెలియదు, నేను ఎవరు తెలియదు కదా. బట్ ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అయింది. ట్రైలర్ రిలీజ్ ఇక్కడ లుక్ చేంజ్, అందరు చేంజ్. అందరూ కామన్ ఎవడో ఒకడు, నలుగుట్లో నారాయణ నేను అప్పుడు అంతే కదా పబ్లిక్లో కొన్ని. బట్ అందరూ నా ఫేస్ ఎవరికి తెలియదు అసలు ఎవరికి. సడన్గా ఆ ట్రైలర్ రిలీజ్ అది చేసేవరకు థియేటర్ అది 2 సార్లు వేసేవరకు ఇలా చూస్తాం. అందుకు మేడం ఎత్తుకుంది అంటే వాళ్ళు అప్పుడు ఆర్టిస్ట్ అనేది తెలిసింది వాళ్ళకు. మెయిన్ క్యారెక్టర్ మా మిసెస్ కళ్ళలో నీళ్ళు పోతా ఉన్నాయి, కంటిన్యూగా ఆడుతూ ఉన్నాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు.
నేను ఇంకోటి ట్రైలర్ చూసినా కూడా మీరు మీరు థియేటర్ కూడా ఎప్పుడు చెప్పలేదు నేను ఇంత బాగా అంటే నాకు నమ్మకం లేదు ఫస్ట్ నేను నాది ఉంటుందా అనేది నాకు తెలియదు అది నాకు అది కూడా నమ్మకం correct. లేదు మనం ఎంత కష్టపడి చేసిన అంటే ఎంత వరకు ఉంటుంది ఉంటుందో తెలియదు మనకేం తెలియదు ఇంత ఇస్తారని కూడా నాకు కూడా తెలియదు అసలు మా ఊళ్ళో పిన్ డ్రాప్ సైలెంట్ 144 సెక్షన్ పెట్టినట్లు అందరు టీవీలోకి అతుక్కుపోయినారు అందరు టీవీలోకి ఆడియో ఫంక్షన్ అది అందులో మా ఆడియో ఫంక్షన్లో మీ ట్రైలర్ చూసినా కూడా ఒక 60% కనిపిస్తాను నేను అందులో 100% ఉంటుంది 60% నా క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది అన్ని డైలాగులు అవన్నీ వస్తూ ఉంటాయి ఆడ వచ్చింది ఓహో ఇది పెద్ద క్యారెక్టర్ ఆ పేపర్లో వచ్చింది నెక్స్ట్ పేపర్లో ఫస్ట్ టైం చూసుకుని నా ఫోటో నేను పేపర్లో చూసింది కూడా అదే సినిమాకు ఓకే అసలు అంతే అది ఒక రకమైనది అంతే కొన్ని అప్పుడే అంత ఎమోషన్ ఫీల్ అయ్యారంటే బాహుబలి చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండే ఇంట్లో మీ మిస్సెస్ దగ్గర నుంచి బాహుబలి అసలు వండరు కదండి అసలు ఇప్పుడు కూడా బాహుబలి గురించి ఎంత తక్కువ మాట్లాడదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అది విషయంగా మనం మాట్లాడడానికి అర్హత అని తక్కువ ఇంట్లో మమ్మీ రియాక్షన్స్ ఏంటి మీరు ఆర్టిస్ట్ అయింది మా అమ్మ ఇప్పటికైనా ప్రభాకర్ ఇది చేస్తుంటాడు ఇవన్నీ నిజమే నువ్వే అంటే ఏంటంటే నాకు ప్రాబ్లం ఉంది నేను ఇప్పటి వరకు మా రిలేషన్లలో పెళ్ళిళ్ళకి మ్యారేజ్లకు అవన్నీ వెళ్ళలే ఒక బంధువుల ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఉంటే కూడా వెళ్ళేది కాదు అంత మొహమాటం నాకు మా ఇంటి దగ్గర కొత్త వాళ్ళు వస్తే ఇంటికి వెళ్ళేది కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళకు వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తే వెళ్ళేది కాదు చాలా సిగ్గు నాకు ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి బాగా తగ్గింది అనుకోండి నేను లేడీస్తో మాట్లాడానికి బాగా ఇబ్బంది ఇప్పటికి కూడా అంటే కొంచెం కంగారు ఎక్కువైతుంటుంది టెన్షన్ ఎక్కువైతుంటుంది నాకు బట్ అది అలాంటి ఇలా వచ్చాడు అంటే కొంచెం నమ్మరు Please subscribe to iDream. Please subscribe for more videos.